ఈ రోజు ఫెడరలిజం లెసన్ రిలీజ్ అయింది. దాంట్లో ఆర్టికల్ 371 ఎక్కువ డిస్కస్ చేయలేదన్నారు. ఒక సబ్స్క్రైబర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఈ షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 371 అనేది ఒరిజినల్ గా కాన్స్టిట్యూషన్ లో లేదు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని పర్టికులర్ స్టేట్స్ యొక్క రిలీజియస్ మ్యాటర్స్ కావచ్చు, లాంగ్వేజ్ స్పెషలైజేషన్ ఉండడం వల్ల వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అక్కడున్న డిస్ప్యూట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, వాళ్ళ రిలీజియస్ కస్టమ్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ ఆర్టికల్ 371 మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ 371 ప్రతి స్టేట్ కి ఇవ్వరు, కొన్ని స్టేట్స్ కే ఇస్తారు. ఆ స్టేట్స్ లో కొన్ని సందర్భాల్లో కొన్ని రీజన్స్ కి మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, నాగాలాండ్, మిజోరాం ఇవన్నీ ఆర్టికల్ 371 కిందకు వస్తాయి. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో కావచ్చు, మొత్తం మోస్ట్ ఆఫ్ ద రూలింగ్ అథారిటీ అనేది ఆ లోకల్స్ కి ఉంటది. బయట వాళ్ళు అక్కడ ల్యాండ్ అక్వైర్ చేయలేరు. నెక్స్ట్ ఎందుకొని రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉంటది వాళ్ళకి. సో ఇది ఆర్టికల్ 371. దీనికి మించి ఇంకెక్కువ మీరు తెలుసుకోవాల్సిన పని లేదు. ఇంకా చాలా ఉంది చెప్పాలి.